గెలిస్తే రేపు ఇబ్బంది ఏంటని చెప్పి ఓడగొట్టడం కోసం సొంత పార్టీలో బీఫాములు ఇచ్చి మళ్ళా శత్రువుకు డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అందులో ఈయన కూడా కొన్నాడు, ఇక్కడ కూడా ఓడిపోవడానికి ఒక కారణం లేదు. మానవుగా ప్రయత్నం చేసిండు, ఓడిపోయిన కొంతమంది ఓడిపోయిండు, నాలాంటి వారు తట్టుకొని గెలిచి మా దగ్గర హుజరాబాద్ లో 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెప్పి 2018 జ్ఞానం ఇస్తే నా శత్రువుకు డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తే చివరికి ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నేను 46,000 40,000 గెలిచిన. కానీ చదువుకున్న ఓడిపోయిండు అలా 7,000. అంటే సొంత పార్టీ టీఫామ్ ఇచ్చి నిలబెట్టి ఓడగొట్టే దాంట్లో చాలా మంది ఉన్నారు. మా జిల్లాలో 3 మంత్రుల్లో ఉన్నారు, మా దగ్గర రామగుండలో ఉన్నారు, పెద్దపల్లి ఉన్నారు, మా దగ్గర పనిచేసి అట్లా అనేక మంది. అందుకని మా ఉసురు తగిలింది, మా ఉసురు ఉత్తరపోదు. ధైర్యం ఉంటే దమ్ముంటే బరిగేసి కొట్టాలని తప్ప సత్తాయిని నిరూపించుకోవాలి తప్ప ఈ చిల్లర పనులకు ఒడిగట్టినోడు, ఈ దుర్మార్గాలకు ఒడిగట్టినోడు ఎక్కడ కూడా బట్టగట్టుడు. అందుకనే పాపాల పుట్ట పెరిగిపోయింది కేసీఆర్ కు, పాపాల పుట్ట పెరిగిపోయింది. ఇవాళ కేసీఆర్ వాళ్ళ ఫ్లెక్సీలు పెడతామని చూడండి, కేసీఆర్ ఫోటో ఉంటుంది, పక్కకు హరీష్ రావు ఫోటో ఉంటుంది, అటుపక్క కేటీఆర్ ఫోటో ఉంటుంది, అటుపక్క కంత ఫోటో ఉంటుంది, ఇంకా అటుపక్క సంతోష్ ఫోటో ఉంటుంది. ఎన్ని ఫోటోలు ఉన్నాయన్నా మనము, ఎంతమంది ఉన్నాయన్నా మనము, ఏమైనా ఆయన మన తెలంగాణలో నేను నా భార్య తప్ప ఎవరు అని చెప్పిన మాట మీ నిజామాబాద్ సభలో చెప్పిన వినండి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. కానీ మరి ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ వాళ్ళే అయిపోయింది. ఒక్క మాట చెప్పాలంటే కేవలం మంత్రులుగా ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉండొచ్చు కాక బానిసలో ఉంటే మాత్రమే ఉంటారు తప్ప ఆత్మగౌరవం ఉన్నాడు మాత్రం అక్కడ. ఆత్మగౌరవం ఉన్నది కాబట్టి నాలంటూ ఇట్లట్లా కట్టడు అన్న కాబట్టి పార్టీకి నేను కూడా ఓనన్నాను కాబట్టి జెండాకు ఓనన్నాను కాబట్టి నాలంటూ బయటకు వచ్చాను. ఇవాళ ఆ ఓరు లేని వాళ్ళు బానిస మనస్తత్వం ఉన్నోళ్ళు ఇదే ఎక్కువ అనుకుంటారు ఉన్నారు తప్ప ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటారు. మంత్రులు సంతోషంగా లేరు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళంతా ఒకదాని కోసం చూస్తాను, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుర్తులు గుర్తాలని చూస్తాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుర్తులు గుర్తారు. నేను ఒకటే ఏలూరు రవీంద్రెడ్డి గారికి నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పిన, తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ వస్తా. మా అన్నగారు చెప్పింది మా జిల్లాలో 4 ఉన్నాయన్నా, 4 నియోజకవర్గాల్లో కూడా మీరు తిరగాలి తప్పకుండా. ఆనాడు తెలంగాణ ఉద్యమం పెట్టిన ప్రతి గ్రామం తిరిగాను మేము, ప్రతి మండలంలో తిరిగాను మేము. మేము ప్రజల మీద మాకున్న సంబంధాలు ఎదుర్కొనే ఆస్కారం లేదు కాబట్టి తప్పకుండా హుజరాబాద్ ప్రజానికం నన్ను గెలిపించింది కేవలం హుజరాబాద్ కోసం కాదని మాత్రం నాకు తెలుసు. నన్ను గెలిపించింది మీరు అందరూ గెలిపించు కాబట్టి కేసీఆర్కి గుణపాలని చెప్పాలని బాధ్యత అప్పుడు చెప్పిండు. ఆ బాధ్యత తప్పకుండా అప్పుడు ఎత్తుపడి వండుకునే ప్రసక్తి లేదు. నా బంధువులో ప్రాణం ఉన్నంత వరకు నాకు ఎంత శక్తి ఇచ్చిందో అంత శక్తితోటి తప్పకుండా నిజామాబాద్ జిల్లాకు గొప్పతనం ఏంటంటే మొత్తం తెలంగాణలో మార్పుకు శ్రీకారం చుట్టే జిల్లా నిజామాబాద్ జిల్లా. ఇంకా అందరికంటే ముందు అర్థం చేసుకుంటాం, అందరికంటే ముందు కళ్ళు కలిసి బాధ పెడతాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గెలుచుకున్నాం, ఆ తదుపరి కన్వీనర్ గెలుచుకున్నాం. మీరు ఎక్కడైనా మార్పు మొట్టమొదటిగా పసిగట్టేది, లోపల అన్ని చర్చించుకునేది, ఈ సంఘటనలో చూద్దామని చెప్పి రేష పడే బిడ్డలు నిజామాబాద్ బిడ్డలు అని చెప్పి ప్రోగ్రాం. కాబట్టి ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లా, పాత నిజామాబాద్ జిల్లా నాకు అర్థమవుతా ఉంది. మొత్తం తెలంగాణలో అందరికంటే మళ్ళా ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, కేసీఆర్ని పొందబెట్టాలి, ఆత్మగౌరవం నిలపాలని చెప్పి కంకణం కట్టుకున్న జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పి అర్థమవుతుంది. మా రవీంద్ర వస్తున్న అంటుడు మామూలు చూసినా మామూలు ఏమో చూసినా బ్రహ్మాండం చూసుంటారు, మీకేం తక్కువ ఉంటుందని చెప్తున్నాను. చేసుంటుంది, యోసుంటుంది, అన్నీ ఉంటాయి నిజామాబాద్కు. తప్పకుండా అనివార్య గారు చెప్పినట్టుగా మళ్ళీ తప్పకుండా వస్తాం. వచ్చి తప్పకుండా మనం ఏం జరుగుతుందో తెలంగాణలో మనం చర్చించుకుందామని చెప్పి మనం చేస్తూ మరొకసారి మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఏం తిన్నారో, ఎక్కడ ఉన్నారో, ఎంత కష్టపడరో, ఎన్ని బాధలు అనుభవించున్నారో తెలియదు. మీరు మాత్రం మీ ఓట్లలాగా కష్టపడాలి. గెలిస్తే మీరు గెలిచినట్టుగా భావించారు కాబట్టి మీరు కొత్త కష్టపడరు. మీకు ఎన్ని ఆ రుణం తీర్చుకోవడానికి నా శక్తి సరిపోదు. అయినా తప్పకుండా ఉన్నంతలో మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా. మళ్ళీ మీ జిల్లాలో మీ జెండా గెలుపు కోసం
కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.